ఏపీలో పోలింగ్ సందర్భంగా ఏ విషయంలో సక్సెస్ అయ్యారో చూపించాలని ఈసీకి ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. ఓటర్ల స్ఫూర్తిని అడుగడుగునా నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారాయన. బాబు వ్యాఖ్యల్ని వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఖండించారు. 31% said EVMs are not working around 8 o'clock or 8:39. నేను ఆ విషయం చెప్పాను. అయినా కూడా వెయిట్ చేద్దాను, మళ్ళీ వెయిట్ చేశాను. వెయిట్ చేసిన తర్వాత 1 o'clock వరకు అయింది లాస్ట్ ఈవీఎం రావడానికి. 1 o'clock ఎవరైనా ఈవీఎం పెడతారండి 6 గంటల తర్వాత? ఈజ్ ఇట్ ఫంక్షనింగ్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్? అసలు ఎలక్షన్ కమిషన్ ఉందా ఈ దేశంలో? కడాన ఇక్కడ ఎన్ని మాట్లాడుతున్నారు. సీఈఓ పోతే ఆయన ఓటే వేసుకోలేక ఈవీఎం పని చేయకుండా బ్యాక్ వచ్చాడు. వాట్ ఈస్ ది ఆన్సర్? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మతి భ్రమించింది, మైండ్ బ్లాంక్ అయింది అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎన్నికల్లో తను చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా అవాస్తవం అన్నటువంటి విషయం చాలా ప్రస్ఫుటంగా తెలుస్తూ ఉంది. ఒకవేళ అటువంటి ఏదైనా కానీ జరిగి ఉంటే అది ఆయన నియమించినటువంటి ఉద్యోగుల వల్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనాలకు భంగం కలిగిందే కానీ తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలకు భంగం కలగలేదన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. 1 o'clock నుంచి మార్నింగ్ ఇదేందాక ఆల్ ఆఫీసర్స్ ట్రాన్స్ఫర్ చేసి ఒక భయభ్రాంతులు చేసి లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేశారు. మీరు రౌడీలు పెట్టలేకపోయారు ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ. అంటే ఎవడు ఓటేయకుండా చేయడానికి మీరు ప్రయత్నాలు చేసి భయంకరమైన వాతావరణం క్రియేట్ చేశారు. ఫస్ట్ ఈవీఎంస్, అది అవుతానే లా అండ్ ఆర్డర్. ఎక్కడైతే ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేయలేదో, ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తొత్తులు ఎస్పీగా ఉన్నారో అది ముఖ్యంగా విజయనగరం జిల్లా, గుంటూరు జిల్లా, చిత్తూరు జిల్లా, అనంతపూర్ జిల్లా, వీటిలన్నిటిల్లో కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. మార్నింగ్ 4:30 వరకు ఓటేశారండి. లాస్ట్ ఓట్ నెక్స్ట్ డే క్యాలెండర్ మారిపోయింది. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? 10 hours, 12 hours, 14 hours ఆల్ చెక్ పోస్టులన్నీ కూడా బ్లాక్ అయిపోయే పరిస్థితి వచ్చింది. విరుచుకుపడిపోయి వచ్చారు. అక్కడ ఓటింగ్ ఉంది, అక్కడ ఓట్లు ఉంటే అది ఉండాలి. వాళ్ళు దే ఆర్ వెరీ క్లియర్. ఈ రాష్ట్రంలో అన్యాయం జరిగిపోయింది కాబట్టి మా ఓటు ఇక్కడ ఉంది, మేము ఇక్కడే వేసుకుంటామని అందరూ వచ్చేసారు. హౌ డు యు రీడ్ ఆల్ దీస్ థింగ్స్? ఎలక్షన్ కమిషన్ ఎక్కడ మీరు సక్సెస్ అయ్యారు? ఎన్నికలు ప్రారంభం కాగానే కొంత సమయం మొరాయించడం కొన్ని ప్రదేశాల్లో జరిగింది, కొన్ని ప్రాంతాల్లో. ఆ తర్వాత వాటిని సరిదిద్దడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో 2 గంటలు పట్టింది, 3 గంటలు పట్టింది, కొన్ని ప్రాంతాల్లో 4 గంటలు కూడా పట్టడం జరిగింది. అందువల్లనే ఈ యొక్క టైంని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. రాత్రి 10, 11, 12 వరకు కూడా పోలింగ్ జరపడం జరిగింది. మీ సెల్ ఫోన్ ఎవ్రీ 6 నెలలకు ఒకసారి మార్చుకుంటున్నారు, మీరు అప్గ్రేడ్ చేసుకుంటున్నారా? ఎన్ని రోజులకు ఒకసారి అప్గ్రేడ్ చేస్తారు ఈవీఎంస్? ఈజ్ దర్ ఎనీ ఆడిట్? హూ ఈజ్ ఆడిటింగ్? హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? Malfunctioning, non-functioning or manipulation, all these things, who is responsible? Democracy, you want to make it a mockery? Who is ECI? Okay, they are manufacturing company. అట్లని చెప్పి వాళ్ళ దయాదర్శిల్పని మేము అందరం లేము ఇక్కడ. ఈ ససెప్టబుల్ ఫర్ మ్యానిపులేషన్. ఆయనకు ఆ కోడ్ తెలిస్తే ఎవడైనా మేనేజ్ చేయాలంటే ఒకసారి ఒక కోడ్ వచ్చిన తర్వాత ఆ వ్యక్తికి యాక్సెస్ ఉంటే యూ విల్ మేనేజ్, you will be tempted. Why should we do that? మూడోది, పార్లమెంట్ ఈజ్ నాట్ అవేర్ ది ప్రాసెస్ ఇన్వాల్వ్డ్. పార్లమెంట్కి తెలియదు, కంట్రీకి తెలియదు, ఎవరికి తెలియదు, మీరు మా ఇష్ట ప్రకారం చేస్తారనే పరిస్థితికి వచ్చారు. తనకి ఓటమి భయం పట్టుకున్నది స్పష్టంగా ఇంటెలిజెన్స్ వర్గాలన్నీ కూడా చెప్తా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు సొంత ఇంటెలిజెన్స్ వర్గాలన్నీ కూడా చెప్తా ఉన్నాయి. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందన్నటువంటి విషయాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ సంకేతాలు ఎగురవేయబోతుంది అన్నటువంటి విషయాన్ని వాళ్ళు స్పష్టంగా తెలియజేశారు. అందుకే ఈరోజు జాతీయ క్యాపిటల్కి వచ్చి ఈ నాటకాలన్నీ జాతీయ రాజకీయ పార్టీలతో అన్నింటినీ కూడా ఈ యొక్క సంభాషణలు జరపడం, ఇవన్నీ కూడా జాతీయ పార్టీ రాజకీయ పార్టీలను మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాం.